ఒకసారి చూడండి ఇది. ఇప్పుడు మనం చేయబోతున్న ఇదేంటంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు రీడ్ m ఇంటూ n ఎలిమెంట్స్ ఇంటూ an array. Find a transpose matrix. First of all, we need to understand what is the transpose matrix. ఇప్పుడు ఇక్కడ m ఇంటూ n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఇక్కడ ఉన్నటువంటి రోస్ ఏదైతే ఉన్నాయో అవి కాలమ్స్ అవ్వాలి. ఈ 10, 20, 30 రో కదా, ఇక్కడ కాలం అవ్వాలి. 10, 20, 30 ఇలా అవ్వాలి. ఇది కాలం. తర్వాత 40, 50, 60 ఇది రో. ఇక్కడికి వచ్చినప్పుడు 40 కాలం అవ్వాలి. 40, 50, 60 ఇది కాలం. 70, 80, 90 ఇది ఇక్కడ రో. ఇక్కడికి వచ్చేటప్పటికి కాలం అవ్వాలి. సో 70, 80, 90 ఇది రోస్ కాలమ్స్, కాలమ్స్ రోస్ అయితే దాన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటారు. దీని సైజు m/n అయితే దీని సైజు n/m ఉంటుంది. ఏముంటుంది? n/m. ఇది లాజిక్ నాకు. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ 2 యారేస్ని వాడాలి. ఏ అనే ఒరిజినల్ యారే, ట్రాన్స్పోజ్ యారే. సో ఫస్ట్ 2 యారేస్ని క్రియేట్ చేద్దాం. ఇంటిజర్ ఏ ఆఫ్ 10, 10 2 డైమెన్షన్ యారే కాబట్టి 2 డైమెన్షన్స్ మెన్షన్ చేయాలి. అలాగే టీ ఆఫ్ 10, 10 ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కూడా తీసుకోవాలి. తర్వాత యారే సైజ్ m/n అన్నాడు. సో mn అని 2 వేరియబుల్ తీసుకోవాలి. రీడ్ చేయాలన్నా ప్రింట్ చేయాలన్నా 2 ఫర్ లూప్లు కావాలి. ij అని 2 వేరియబుల్స్ కూడా కావాలి. ఫస్ట్ మనం యారే యొక్క సైజ్ తెలుసుకుందాం. ఎంటర్ సైజ్ ఆఫ్ ఒరిజినల్ యారే పేరు ఏనే యారే యొక్క సైజ్ చెప్పండి ఎంత? దాని సైజ్ mn. సో రీడ్ చేయండి. %d కామా m %m కామా m %n. యారే రీడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఒరిజినల్ యారే ఏ ఉంది దాంట్లోకి ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. ఎలిమెంట్స్ రీడ్ చేయాలంటే మనకు తెలిసిన 3 లైన్లు. ఎంటర్ %d ఎలిమెంట్స్ ఇంటూ ఒరిజినల్ యారే ఏలోకి ఎన్ని కావాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా వస్తాయి? m ఇంటూ n వస్తాయి. m ఇంటూ n ఎలిమెంట్స్. ఒక యారే సైజ్ m/n అంటే 2 ఫర్ లూప్లు డైరెక్ట్ గా రాసిట్టు ఉండాలి మనం. ఫర్ i = 0 నుంచి i m రోస్ i++. అలానే ఫర్ j = 0 కాలం నుంచి j n కాలమ్స్ j++. రీడ్ చేయాలి కాబట్టి స్కాన్f %d కామా m % యారీ పేరు ఏ, రో ఇండెక్స్ i, కాలం ఇండెక్స్ j. ఇది ఒక యారేలోకి ఏనే యారేలోకి m ఇంటూ n ఎలిమెంట్స్ రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత ఇప్పుడు దానికి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ తయారు చేయాలి. ఎందులోంచి ఏం కావాలి? ఒరిజినల్ యారేలోంచి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కావాలి. ఒరిజినల్ యారే యొక్క సైజ్ ఎంత? m ఇంటూ n. ఇప్పుడు m ఇంటూ n ఎలిమెంట్స్ t అనే యారేలోకి పంపించాలి. m ఇంటూ n ఎలిమెంట్స్ అంటే 2 ఫర్ లూప్లు గుర్తురాలి. ఫర్ i = 0 నుంచి i m రోస్ i++. ఫర్ j = 0 కాలం నుంచి j n కాలమ్స్ j++. మన దగ్గర ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఏ అనే యారేలో ఏ ఆఫ్ ijలో ఉన్నాయి. ఇప్పుడే మనం పెట్టాం. ఏ ఆఫ్ ijలో పెట్టేసాంగా, అక్కడ ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ లో పెట్టాలి. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాను నేను? రోస్ కాలమ్స్ అవ్వాలి, కాలమ్స్ రోస్ అవ్వాలని చెప్పాను. ఇక్కడ i అనేది ఏంటిది? రో. ఇందులో కాలం కింద మార్చి సరిపోయా. ఇక్కడ j అనేది కాలం ఇక్కడ రో కింద మార్చి సరిపోయా, అయిపోయింది. ఏ ఆఫ్ ijని తీసుకొచ్చి టీ ఆఫ్ jiలో పెట్టాలి. ఇప్పుడు ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ట్యాబ్. ఏం ప్రింట్ చేస్తున్నాం? ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి మ్యాట్రిక్స్ ప్రింట్ చేసాను. ఒక ఒరిజినల్ మ్యాట్రిక్స్ సైజు m/n అయితే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత ఉంటుంది? n/m ఉంటుంది. n/m అంటే ఫర్ i = 0 నుంచి i n రోస్ ఉంటాయి. i++. ప్రింట్ చేసినప్పుడు i తర్వాత కర్లీ బ్రాకెట్ పెట్టాలి. ఫర్ j = 0 కాలం నుంచి j m కాలమ్స్ ఉంటాయి j++. ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ %d కామా ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కాబట్టి t ఆఫ్ ij ప్రింట్ చేయాలి.
ఆ లైన్ అంతా ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని చెప్పాలి /n. ఇది లాజిక్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి దీన్ని. ఒక యారే సైజు 3x3 చెప్తున్నాను. 3x3 9 ఎలిమెంట్స్ అంటే చెప్పని అడుగుతుంది. నేను 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఇందాక మనకి 10, 20, 30 రో. ఇప్పుడు 10, 20, 30 కాలమింగ్ చూడండి. 40, 50, 60 ఇక్కడ రో. ఇక్కడ 40, 50, 60 కాలమింగ్ చూడండి. 70, 80, 90 రో. ఇది కాలమింగ్. ఇలా మనం ఈ ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఫస్ట్ మనం ఏ అనే యారే, టీ అనే యారే, యారే సైజ్ ఎంఎన్, ఐజే ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ యారే యొక్క సైజ్ రీడ్ చేయాలి. తర్వాత ఒరిజినల్ యారే ఏలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. ఏ అనే యారేలో ఉన్నాయన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేయాలి. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ప్రింట్ చేయాలి. ఇది లాజిక్. రైట్. తరువాత ఒక 2 యారేస్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఎలా అడిషన్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు రీడ్ m into n elements into 2 arrays, కామా ఫైండ్ ద అడిషన్ మ్యాట్రిక్స్. 2 మ్యాట్రిక్సెస్ ని ఎలా అడిషన్ చేస్తారు? ఇది లాజిక్. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ నేను 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటా. ఎలిమెంట్స్ 10, 20, 30, 40 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సైజు 2x2. ఇది ఏ అనే యారే. సెకండ్ యారే పేరు బి అనే యారే. ఈ రెండు ఇప్పుడు మనం మైనస్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ అడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. ఫస్ట్ యారే సైజ్ 2x2 అయితే సెకండ్ యారే సైజ్ కూడా 2x2నే ఉండాలి. అప్పుడే అడిషన్ చేయగలం, లేకపోతే చేయలేం. సెకండ్ యారేలో ఎలిమెంట్స్ 1, 2, 3, 4 ఉంటే ఇవి రెండు అడిషన్ చేస్తే మనకి ఇంకో యారే వస్తుంది. ఆ యారే పేరు సి అనుకో. ఏమనుకుంటారు? సి. ఇప్పుడు సి ఆఫ్ 00 ఇది ఎలా వస్తుందంటే ఏ ఆఫ్ 00ని ప్లస్ బి ఆఫ్ 00ని యాడ్ చేస్తే వస్తుంది. 10 + 1 11 వస్తుంది. సి ఆఫ్ 01 ఇది ఎలా వస్తుంటే ఏ ఆఫ్ 01 ప్లస్ బి ఆఫ్ 01 20 + 2 22 వస్తుంది. సి ఆఫ్ 10 ఎలా వస్తుంటే ఏ ఆఫ్ 10 ప్లస్ బి ఆఫ్ 10 30 + 3 33 వస్తుంది. మనకి సి ఆఫ్ 11 ఎలా వస్తుందంటే ఏ ఆఫ్ 11 ప్లస్ బి ఆఫ్ 11 చేస్తే వస్తుంది 44 వస్తుంది. ఇది అడిషన్ మ్యాట్రిక్స్. ఇది మొత్తం చూసిన తర్వాత సి ఆఫ్ ఐజే ఎలా వస్తుందంటే ఏం చెప్పాలి? ఏలో ఉన్నటువంటి ఐజే ఎలిమెంట్ ని బిలో ఉన్నటువంటి ఐజే ఎలిమెంట్ తో యాడ్ చేయాలని చెప్పాలి. ఇది లాజిక్. సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐజే ప్లస్ బి ఆఫ్ ఐజే వేస్తే అడిషన్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మనం తీసుకున్న ఈ ప్రోగ్రామ్ లో మనకి మొత్తం 3 యారేలు కావాలి. ఏంటివి? ఏ అనే యారే, బి అనే యారే, సి అనే యారే కూడా కావాలి. సైజ్ ఎంఎన్, ఐజే. మీరు అడగచ్చు, సార్ ఎంఎన్ అంటే ఒక యారే సైజే కదా, 3 యారేలు ఉన్నాయి కదా ఇక్కడ. 3 యారేల సైజు కూడా సేమ్ ఉండాలి, అప్పుడు అడిషన్ చేయగలం. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఏ అని, బి అని, సి అని అడగకుండా ఎంటర్ ద సైజ్ అని అడుగుదాం. ఎందుకంటే మూడింటికి ఒకటే కాబట్టి. యారే సైజ్ ఎంఎన్ రీడ్ చేశాం. ఫస్ట్ మనం ఏ అనే యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. ఏ అనే యారే యొక్క సైజ్ ఎంత? m/n. m/n అంటే 2 ఫర్ లూప్లు ఎలా రాయాలని చెప్పాను? ఫర్ ఈక్వల్ టు 0 నుంచి i <m rows i++, ఫర్ j ఈక్వల్ టు 0 కాలం నుంచి j n కాలమ్స్ j++, అయ్యేంత వరకు రీడ్ చేయాలి కదా. స్కాన్ %d, %, ఏ అనే యారేలో పెట్టాలి కాబట్టి ఎలిమెంట్స్ ఏ ఆఫ్ ఐజే
దీనికంటే ముందు ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని అడుగుదాం. ఒక క్వశ్చన్ బాగుంటుంది. ఎంటర్ పర్సంటేజ్ డి ఎలిమెంట్స్ ఇంటూ ఫస్ట్ యారే ఏలోకి ఎన్ని కావాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రోస్ ఇంటూ కాలమ్స్ అంటే ఎం ఇంటూ ఎన్ ఎలిమెంట్స్. ఈ 4 లైన్లు ఏ అనే యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేస్తాయి. సేమ్ బిలో కూడా ఎలిమెంట్స్ రీడ్ చేయాలిగా. సో ఈసారి కాపీ చేశా ఈ కోడ్ 4 లైన్ల కోడ్. ఈసారి ఎంటర్ పర్సంటేజ్ డి ఎలిమెంట్స్ ఇంటూ సెకండ్ యారే బిలో కాబట్టి బి అని చెప్తా. ఎన్ని కావాలి? సేమ్ ఎం ఇంటూ ఎన్. ఎం ఇంటూ ఎన్ అంటే సైజ్ ఎలా రాయాలి మన ఫర్ లూప్లు? ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దాన్ ఎం, జే ఈక్వల్ 0 జే లెస్ దాన్ ఎన్. ఈసారి మనం రీడ్ చేయాల్సిన సెకండ్ యారే బిలోకి కాబట్టి బి ఆఫ్ ఐజే. సో ఇప్పుడు ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, బిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి? అడిషన్ చేయాలి. అడిషన్ చేసి ఎందులో పెట్టాలి? సిలో పెట్టాలి. సి యొక్క సైజ్ ఎంత ఉంటుంది? సేమ్ ఎం బై ఎన్. ఒక యారే సైజ్ ఎం బై ఎన్ అంటే రెండు ఫర్ లూప్లు ఎలా రాయాలి? ఫర్ ఐ ఈక్వల్ టు 0th row 2 ఐ లెస్ దాన్ ఎం రోస్ ఐ ప్లస్ ప్లస్. అలానే ఫర్ జే ఈక్వల్ టు 0th column 2 జే లెస్ దాన్ ఎన్ కాలమ్స్ జే ప్లస్ ప్లస్ చేసిన తర్వాత ఇందాక లాజిక్ చెప్పాను. సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐజే ప్లస్ బి ఆఫ్ ఐజే. ఇది రా. ఇప్పుడు ఏం చేయాలి మనం? సి అనే యారేలోకి వచ్చేసి ఎలిమెంట్స్ మొత్తం ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి, యాడ్ అయ్యి ఇప్పుడు ఆ సిని ప్రింట్ చేయాలి. ప్రింట్ రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి యారే ప్రింట్ చేయాలి. రిజల్ట్ అంటే ఏ అనే యారేనా, బి అనే యారేనా, సి అనే యారేనా? సి అనే యారే. సి అనే యారే యొక్క సైజ్ ఎంత? ఎం బై ఎన్. ఎం బై ఎన్ అంటే రెండు ఫర్లు ఎలా రాయాలి? ఐ ఈక్వల్ టు 0th row 2 ఐ లెస్ దాన్ ఎం రోస్ ఐ ప్లస్ ప్లస్ ఫర్ జే ఈక్వల్ టు 0th column 2 జే లెస్ దాన్ ఎన్ కాలమ్స్ జే ప్లస్ ప్లస్. ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఎఫ్, దూరం దూరంగా ప్రింట్ అవ్వాలి కాబట్టి పర్సంటేజ్ డి స్పేస్ కామా మ్యాట్రిక్స్ మనం ప్రింట్ చేయాల్సి సి కాబట్టి సి ఆఫ్ అయితే ఆ లైన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళి ప్రింట్ అవ్వడానికి ఫ్లాష్. ఇప్పుడు మనం రిజల్ట్ వచ్చేస్తాం. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఏదో ఎర్ర అవుతుంది. ఏ ఆఫ్ 10 10 బి ఆఫ్ 10 10 సి ఆఫ్ 10 10 ఇది సారీ సి ఆఫ్ 10 10 సైజ్ ఇవ్వాలంటే కంపల్సరీ నంబర్ మెన్షన్ చేయాలి. సి ఆఫ్ 10 10 ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ ద యారే సైజ్ 2 by 2. ఫస్ట్ యారే ఎలిమెంట్స్ 10 20 30 40. సెకండ్ యారే ఎలిమెంట్ 1 2 3 4. రిజల్ట్ చూడు 10 + 1 11 20 + 2 22 30 + 3 33 40 + 4 44. ఇలా మనం మ్యాట్రిక్స్ అడిషన్ చేయాలి. ఏం చేసాం? ఇక్కడ మనం 3 యారేస్ డీల్ చేయాలి కాబట్టి ఏబిసి అనే 3 యారేస్ తయారు చేసాం. సైజ్ ఎంఎన్ ఐజే. యారే సైజ్ రీడ్ చేసాం. ఫస్ట్ ఏ అనే యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసాం. తర్వాత బి అనే యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసాం. అవి రెండు యాడ్ చేసి సిలో పెట్టాం. చివరికి సిని ప్రింట్ చేసాం. ఇది లాజిక్. ఓకే, ఈ 3 ప్రోగ్రామ్స్ నోట్ చేసుకుంటాం.